ఒక కమ్యూనిటీ యాక్టివిటీ జనరేట్ చేయడానికి ఒక చెరువు అనే దాన్ని ఉపయోగపడుతుంది అనేటటువంటిది కూడా ఆ నేపథ్యంలో ఈ చెరువులన్నింటినీ కూడా ఈ రోడ్ మ్యాప్ నెక్స్ట్ 10 yearsలో 1100 చెరువులు మనం డెవలప్ చేసి మంచి గ్రీనరీ తోటి వాటర్ ఉంటే కనుక గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. నాకు మన ఎవరో కుకట్పల్లి నుంచి వచ్చారు కొంతమంది, వాళ్ళు వచ్చి సార్ ఈసారి మా దగ్గర చెరువులు పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఏంటంటే ఇది మీరు ఆ చెరువు డెవలప్ చేశారు, దాంతో మాకు చుట్టూ ఇంతకుముందు నీళ్ళు ఉండేది కాదు, అసలు ట్యాంకర్లు పోయేవాళ్ళం, ఇప్పుడు మేము ఎవరో ట్యాంకర్స్ పెట్టలేదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. సో వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్. మీకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, ఎన్వైరన్మెంట్ బాగుపడుతుంది, ఈ కబ్జాలు ఇవన్నీ కూడా నియంత్రించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మనకి వాతావరణంలో మార్పులు వస్తాయి. ద బేసిక్ కల్చర్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ చేంజ్ అనమాట. మన బేసిక్ కల్చర్ ఏంటంటే భూములు కొట్టేయటాలు, లేకపోతే ప్రభుత్వ భూములైనా ఒక సర్వే నెంబర్ చూసి ఒక దగ్గర కట్టటాలు, ఒక దగ్గర పర్మిషన్ తీసుకొని ఇంకో దగ్గర కట్టటాలు, ఇవన్నీ దే ఆర్ బీయింగ్ నౌ ఫైన్ ట్యూన్డ్ అనమాట. అంటే ఒక బెటర్ డైరెక్షన్లో సొసైటీ మూవ్ అవ్వటానికి హైడ్రా అనే సంస్థ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో ఇది దోహదపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రంగనాథ్ గారు, మన వేటి న్యూస్ కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.